లారీ చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ చూసాక తలనొప్పొస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్ అవ్వకముందే దయచేసి నన్ను చంపేయండి. ఇది నా ఫీలింగ్. మీరు నా నుండి అసలు పాయింట్ని వినే ముందు రెండు విషయాలు. సొంతంగా ఇలా ప్రాంక్స్ అవి చేసే కామన్ మ్యాన్ ఇలా సినిమా తీయడం అండ్ అంతమంది మనుషుల్ని ఫైట్స్కి పెట్టడం కూడా గ్రేట్నే, కాదని చెప్పట్లేదు. హీరోగా అపీరెన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎంత ఖర్చు పెట్టి అంత కష్టపడి తీసేది కొంచెం మంచి స్టోరీతో తీస్తే బాగుంది కదా. రెండోది, ప్రామిస్గా చెప్తున్నా, లాస్ట్ 4 to 5 రివ్యూస్లో వీ వాంట్ లారీ చాప్టర్ 1 రివ్యూ అంటూ సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్ చూడడం వల్లనే మీకోసమే ఒక గంట సేపు మెట్రోలో ట్రావెల్ చేసి ఎక్కడో ఒక షో ఉంటే ట్రైలర్ చూసాక కూడా ఇంట్రెస్ట్ రాకపోయినా సడన్గా డిసైడ్ అయ్యి ఈ సినిమా చూసా. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ రివ్యూ చూసి మూవీ టీం నన్ను తిట్టుకున్నా పర్లేదు, 3 hours లాంగ్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకైతే నెక్స్ట్ లెవెల్ అల్ట్రా ప్రోమాక్స్ క్రింజ్ ఫెస్ట్ గైస్. లారీ కోసం వెళ్తే అంబులెన్స్ కావాలేమో అనిపించింది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఆహాలో రిలీజ్ అయ్యే సినిమాల వాల్యూ ఏంటో తెలిసొచ్చింది నాకు. చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ కూడా లేదు. నేను చూసిన థియేటర్లో ఐనాక్స్లో ఇచ్చిన ఒకే ఒక షోలో 40% ఫిల్ అయ్యారు. కొందరేమో నిద్రపోయారు, ఇంకొందరు మొబైల్స్ చూసుకున్నారు, కొందరు లాస్ట్ ఇంకా సినిమా మిగిలిందన్నప్పుడు వాకౌట్ కూడా చేశారు. లిటరల్లీ ట్రోల్ మెటీరియల్ గైస్. చాప్టర్ 2 కోసం క్లైమాక్స్లో కేజీఎఫ్ రేంజ్లో ట్రై చేస్తే స్పూక్లా తయారైంది. నేను ఇంత ఈజీగా చెప్పేస్తున్నా, బట్ సినిమా తీయడం ఈజీ కాదు నాకు తెలుసు. కానీ ఎంతో కొంత ఎంకరేజ్ చేద్దామన్నా ఎక్కడ స్కోప్నే దొరకలేదు నాకు. నేను హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి తీసినట్టుంది ఆయన. హంటర్ అని అంటారు, ఒక దగ్గర మై హంటింగ్ ఈజ్ హారబుల్ అంటారు. అలా అంటుంటే ఆడియన్స్ని వేటాడడం అని అనుకోలే. ఫస్ట్ హాఫ్ పోనీ ఏదో వెళ్తుంది అనేలా కొంచెమైనా గడిపేయచ్చు, కానీ సెకండ్ హాఫ్ అయితే బోర్ అంటే ఏంటో చూపించేలా నరక యాతన చూపించింది. చాప్టర్ 1 అని ఏ నమ్మకంతో పెట్టారో అర్థం కావట్లే. సినిమాకి వచ్చిన వాళ్ళు అసలు పీవీఆర్ ఐనాక్స్లో ఎలా ఈ సినిమాని తీసుకుంది, ఈ సినిమాకి ఇంత బిల్డప్ ఇచ్చారనే కామెంట్స్లో మాటికి చేసేవారు. కార్తీ గారి ఖైదీ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా. లారీని దారిలో అడ్డుకుంటున్న రౌడీస్ని తప్పించుకుంటూ ముంబై తీసుకెళ్లాలి లారీని. అదే బేసిక్ స్టోరీ లైన్. అది కూడా స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్కి. దీంట్లో మళ్ళీ ఫస్ట్ హాఫ్లో గంట సేపు లవ్ స్టోరీ ఎందుకో అర్థం కాలేదు. అసలు ఏం బాగున్నాయి అని ఆలోచిస్తే చెప్పడానికి ఏం తట్టట్లే. అసలు ఎందుకు 3 గంటలు తీసారో పర్పస్ ఏంటో కూడా తెలియదు. ఎప్పుడో 4:40 షోకి వెళ్తే 7:15కి బయటకు వచ్చా. స్టోరీ వైజ్ నథింగ్, అసలు ప్రాపర్ స్టోరీనే లేదు. హీరో అపీరెన్స్ బాగుంది కానీ యాక్టింగ్ వైజ్ అందరూ కొత్త వాళ్ళే. కొందరు యాక్టింగ్ ఓకే, బట్ హీరో యాక్టింగ్ అయితే డైలాగ్ డెలివరీ బాగాలేదు, డ్యాన్స్ సరిగ్గా చేయలేకపోయారు. ఓకే డ్యాన్స్ డే ఉందిలేండి, డ్యాన్స్ వస్తేనే హీరోనా ఏంటి, కానీ అసలు ఫైట్స్ అయితే ఎంత సిల్లీగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేను. ముందు చెప్తాను మీకు క్లియర్గా. డబ్బింగ్ వైజ్ ఒక్కరు కూడా డబ్బింగ్ సెట్ అవ్వలే. చాలా చోట్ల లిప్ సింక్నే ఉండదు. ఇక సౌండ్ మిక్సింగ్ ఎవరు చేశారు కానీ ఫైట్స్ దగ్గర అసలు థియేటర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే వచ్చేది కాదు. సడన్గా హై సౌండ్ వచ్చేది, లో సౌండ్ వచ్చేది, సౌండ్ ఎఫెక్ట్స్ లేవు సరిగ్గా. దీనికి తోడు అక్కర్లేని ఐటమ్ సాంగ్, సో మెనీ లిప్ లాక్స్, రొమాన్స్, వల్గర్ డైలాగ్స్, ఫ్యామిలీతో చూడలేని విధంగా. మెయిన్ పాయింట్ బాగుంటుంది కానీ అది ఇంటర్వెల్కి స్టార్ట్ అవుద్ది. మొత్తం సెకండ్ హాఫ్ని ఫైట్స్దే పెట్టేశారు. ఫైట్స్ ఎలా తీయకూడదో అన్నట్టు ఉంటాయి. బిల్డప్ ఇవ్వడం కోసమే పెట్టిన ఫైట్స్ అవేమో ఎలా ఉన్నాయో అనేలా కాకుండా ఇలా ఉన్నాయేంటి అన్నట్టు ఉంటాయి. ఇక హీరో కొడుతున్న ప్రతిసారి గోండాలు నోట్లో రెడ్ కలర్ వాటర్ వేసుకొని కక్కేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఒక్కో స్టేట్ దాటుతుంటే ఆ స్టేట్ మనుషులు రావాలి కానీ మన స్టేట్ వాళ్ళనే పెట్టేసి వేరే స్టేట్ వాళ్ళని నమ్మించేలా ప్రయత్నం చేశారు. ఐటమ్ సాంగ్ అయితే పుష్పలోని ఊ అంటావా సాంగ్ అని కాపీ కొట్టినట్టు ఉంది. అండ్ మధ్యలో యానిమల్ మూవీ బీజిఎం లా కూడా అనిపించేది. స్లో మోషన్లో స్మూత్నెస్ ఉండదు, ఫ్రేమ్ రేట్ పడిపోయింది, ఎడిటింగ్లో విగ్నెట్ అని ఉంటుంది. మొత్తం ఫైనల్ అవుట్పుట్కి అది యాడ్ చేసేసారు. సో బార్డర్స్ అంతా కూడా బ్లాక్నెస్ ఎక్కువ తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ రేంజ్, బీజిఎం బాగాలేదు. మనుషులు దూకుతున్నప్పుడు మాత్రం దుమ్ము లెగిచేలా ఎయిర్ ఎఫెక్ట్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంది. గొడ్డలతో నరుకుతారు కానీ గొడ్డలకి బ్లడ్ ఉండదు, గంతా కాలుస్తారు కానీ బుల్లెట్లు దిగవు. హీస్ ఆన్ హంగర్ అంటారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అక్కర్లేకపోయినా 3 గంటలు లాగిన ఈ సినిమాని ఇంత చెప్పా కూడా సాహసం చేస్తానంటే ఇక మీ ఇష్టం. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఈ సినిమా కోసం నెగిటివ్గా చెప్తే నాకు వచ్చేది ఏం లేదు, బట్ ఎలా ఉందో అలానే నా ఒపీనియన్తో నాకు అనిపించింది చెప్తున్నా. ఇట్స్ అన్ అన్బేరబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.